వానాకాలం వ్యవసాయం సజావుగా సాగినా యాసంగిలో మాత్రం జూరాల రిజర్వాయర్ అడుగంటిపోయి రైతులు ఆరుతడి పంటలు కూడా వేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జూరాల ప్రాజెక్టుకు ఎగువన రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మించి కనీసంగా 2 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా పథకం రూపొందిస్తోంది. మినీ జూరాలుగా పిలిచే ఈ కొత్త ప్రాజెక్టు కోసం కర్ణాటకతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. అన్ని సవ్యంగా సాగితే 2 ఏళ్లలోపే కొత్త ప్రాజెక్టు సిద్దమవుతోంది. పాలమూరు వరప్రదాయనిగా పిలిచే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన మరో కొత్త బ్యారేజీ కమ్ రోడ్డును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాని ఆవశ్యకతను వివరించారు. ఇందుకోసం మంత్రి వాకిటి శ్రీహరి చొరవ చూపి కర్ణాటకలో ఏదైతే అడుగడుగునా రోడ్డు కమ్ బ్యారేజీలతో నీటిని ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కృష్ణానదిపై జూరాలకు ఎగువన తెలంగాణలోని మాగనూరు మండలం కొల్పూరు గ్రామం, కుడివైపున కర్ణాటకలోని కుర్తికొండ గ్రామాల మధ్యన వస్తుంది. దాంతో ఈ ప్రాజెక్టుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా అత్యవసరం. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్టు సుమారు 2 టీఎంసీల నీటి నిల్వతో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇందుకు గాను కర్ణాటకలోని ఓ గ్రామం ముంపునకు గురవుతుంది. కానీ సాగునీటి పరంగా 2 రాష్ట్రాలకు కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. దాంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే కార్యాచరణ ముందుకు సాగనుందని అంచనా వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న జూరాల ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం కేవలం 9.657 టీఎంసీలు మాత్రమే. వానాకాలంలో వస్తున్న వరద నీటిని ఎత్తిపోతల ద్వారా తోడి పోసేందుకు ఏర్పాటు చేసిన నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టులకు కూడా నీటిని లిఫ్ట్ చేస్తారు. ఆ విధంగా నేరుగా జూరాల క్రింద 1,00,000 ఎకరాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వానాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎండాకాలంలో మాత్రం నీటి లభ్యత పూర్తిగా పడిపోతుంది. ప్రతి ఏడాది కనీసంగా 1000 టీఎంసీల నీరు ఇక్కడి నుంచి దిగువకు తరలి వెళుతున్నా ఆ నీటిని ఒడిసి పట్టుకునేందుకు పెద్ద రిజర్వాయర్లు లేని దుస్థితి. దాంతో యాసంగి పంటలు వేసుకున్న రైతాంగం సాగునీటికై అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎండాకాలంలో తాగునీటికి కూడా జూరాల నుంచి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం జూరాలలో వాడుకునే వీలున్న నీరు కేవలం 0.55 టీఎంసీలు మాత్రమే. కానీ ఇంకా పంటల సాగు జరుగుతూనే ఉంది. వాటికి నీరివ్వాలంటే కనీసం కాల్వల దాకా కూడా నిల్వ నీరు అందని దుస్థితి ఉంది. దాంతో కోయల్ సాగర్ క్రింద సాగునీటికై రైతులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. జూరాల నుంచి పర్దీపూర్ రిజర్వాయర్ కు నీరు రావాల్సి ఉండగా జూరాలలోనే నీరు లేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఒక్క నెల రోజులు, ఒక 20-25 రోజులు నీళ్లు వారితే రైతులు దాదాపు ఒక 1000-1500 ఎకరాలు పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతున్నాయి. కాబట్టి 1000-1500 ఎకరాలు మనకు చేతికొస్తుంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఎలాగైనా ఆల్మట్టి నుండి తెస్తారా, ఎక్కడి నుండి తెస్తారా నీళ్లు తెచ్చైనా సరే, ఆడ సరిపోతలేవు అంటే కూడా ఇక్కడ తెచ్చైనా సరే నీళ్లు ఇడిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఎండిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు నీటి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈసారి కూడా ఆల్మట్టి నుంచి కనీసంగా 2 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆ మేరకు కర్ణాటక నుంచి 2 టీఎంసీల నీరు విడుదల చేసినా జూరాల చేరుకునేసరికి 1 టీఎంసీ అవుతుంది. కర్ణాటకలో ఎక్కడికక్కడ బ్యారేజీలు ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇలాంటి అవస్థల నుంచి బయటపడేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మినీ జూరాల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. దాంతో పాటుగా భీమా నదిపై 2 బ్యారేజీలు నిర్మించే విధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి కృష్ణానదీ జలాలను ఒడిసి పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఏటా 100 టీఎంసీల కృష్ణానది నీరు వృధాగా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో కొల్పూర్ వద్ద మినీ జూరాల ప్రాజెక్టును నిర్మిస్తే 2 రాష్ట్రాల రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండటం అదనపు ప్రయోజనంగా చెప్పొచ్చు. భీమా మీద 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు, కృష్ణానది మీద ఒక మినీ జూరాల టైప్ లో ఒక బ్రిడ్జి కట్టుకోవడం వల్ల మనకు ప్రతిసారి పోయిన సంవత్సరం కూడా ఈ ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది అవుతే
పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా సిద్ధరామయ్య గారికి డికే శివకుమార్కి ఫోన్ చేయించుకొని బోసరాజు గారిని తీసుకొని మరి అక్కడికి పోయి 2 టీఎంసీ నీళ్లు వదులుకుంటే 1 టీఎంసీ నీళ్లు మింగేసి 1 టీఎంసీ నీళ్లు మాత్రమే మనకు తాగునీటి అవసరాలకు పనికొచ్చింది. అట్లా కాకుండా ఉండేందుకు అక్కడక్కడ బ్యారేజ్ కవర్ బ్రిడ్జ్లు చేయడం వల్ల వ్యవసాయోగ్యమైనటువంటి నీళ్లను వాడుకోవడం ఒకటే కాకుండా తాగునీటికి కూడా రేపు పొద్దుగాల మళ్ళీ ఇంకొకరిని అడుక్కోకుండా ఉండేందుకు పనికొచ్చే ఒక నిర్మాణం తుది దశకు చేరింది. నిజంగా కూడా మా హయాంలో ఇది కావడం మా జీవితం ధన్యమైంది. సాగునీటి కోసం నానా తంటాలు పడుతున్న కొల్పూరు రైతులకు కొత్త ప్రాజెక్టు అమితానందాన్నిస్తోంది. తరతరాలుగా కృష్ణానది వరదను చూసి ఆనందించడం తప్ప ఆ నీటిని సాఫీగా తమ బీడు భూములకు మళ్లించుకునే వీలులేని ఈ ప్రాంత రైతాంగం సాగునీటికై అనేక రకాల ఇబ్బందులు పడేవారు. పేరుకు 3 చిన్నపాటి ఎత్తిపోతల పథకాలున్నా అవన్నీ వానాకాలానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. మురారి దొడ్డి, ముడుముల్ ఏ, ముడుముల్ బి లిఫ్టుల ద్వారా సుమారు 15,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతాది వరద సమయాల్లో నదిలోకి మోటార్లను దించి కరెంటు కోసం ఎంతో వ్యయ ప్రయాసలు పడి నీటిని మళ్లించుకునే పరిస్థితి ఉంది. కానీ కొత్త ప్రాజెక్టు వల్ల కాల్వల ద్వారా తమ బేళ్లకు నీరొస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు. 3 లిఫ్ట్ ఎత్తిపోతల పథకాలకు కూడా ఆయకట్టు పెంచే అవకాశం ఉంటుందని వారు ఆనందపడుతున్నారు. దాని కొరకు ఇక్కడ మ్యాక్సిమంగా ఇది మినీ జూరాలగిన అయితే కర్ణాటక బార్డర్ అని అనుకో, తెలంగాణ బార్డర్ అని అనుకో, మ్యాక్సిమంగా ఒక 50,000 ఎకరాల సాగునీరు అందిస్తుంది. అవసరానికంటే కర్ణాటకలో అయితే ఇప్పటికే గంజిపల్లి కాడ ఇంచుమించు 15 విలేజ్లకి చెరువులు నింపడానికి ఒక స్కీమ్ నిర్మించుకున్నారు. ఇంకా రన్ అయ్యలేదు అది. అటువంటిదైతే కర్ణాటక కూడా మ్యాక్సిమంగా రాయచూరు తాలూకాల ఈ బార్డర్ అంతా మ్యాక్సిమంగా తెలంగాణ బార్డర్ అంతా నీళ్లు కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వ్యవసాయ ప్రాంతం మొత్తం వ్యవసాయం ప్రాంతం కాబట్టి, వ్యవసాయం మీద బతికే ప్రాంతాలు కాబట్టి అందరికి రైతులకు కూడా బాగుంటుంది. వ్యవసాయం కూడా 2 పంటలు కూడా సానుకూలంగా మంచిగా పండుతాయి కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి మార్చి నెలలో 2వ పంటకు చాలా ఇబ్బంది పడతారు. కర్ణాటక అండ్ తెలంగాణ ప్రజలు ఇద్దరు 50,000 ఎకరాలు దగ్గర ఇబ్బంది పడతారు. మార్చి నెలలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంటలు మ్యాక్సిమం ఇప్పటివరకే చాలా ఎండిపోయినాయి. మొన్న నీళ్లు రానందువలన మాకు ఇక్కడ ఒక మినీ బ్యారేజ్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ చేస్తే ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలో నిల్వ చేస్తే దానివల్ల 2 పంటలు మాకు సానుకూలంగా పండుతాయని ఈ రాష్ట్ర మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారిని అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు యనమల రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఇక్కడ మనం నిలబడ్డ చోటు శాసనగడ్డ అని అంటారు. ఇక్కడ వర్షాకాలంలో నీళ్లు వృధాగా పోతాయి అండి. మాకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ అండ్ కమ్ బ్యారేజ్ గారి నిర్మాణం జరిగితే అక్కడ కర్ణాటక ఏరియా కానీ కొన్ని గ్రామాలు కొత్తకొంద, మన మామిడిదొడ్డి, మన కొరిపేట, ఇక ఎర్రగుంట, ఇవన్నీ ఒక 5-6 గ్రామాలు ఇక్కడ మన తెలంగాణ బార్డర్లో కొల్పూరు, పుంజనూరు, ముడుమాలు, మురారిదొడ్డి, ఇక్కడ అడవి సత్యారం, అటు తాగునీరు కూడా మాగనూరు మండల్, మక్తాల్ మండల్, ఉట్కూరు మండల్ వరకు కూడా తాగునీరు కొరత లేనట్ల నివారించవచ్చు. సాగునీటితో పాటుగా ఎక్కడో తీసేసినట్లుగా ఉన్న తమ గ్రామం రోడ్డు, బ్రిడ్జీలతో 2 రాష్ట్రాలకు అనుసంధానకర్తగా కూడా మారుతుందని, దాంతో అభివృద్ధిలో తమ గ్రామం దూసుకు వెళుతుందని వారు ఆనందిస్తున్నారు.